హాయ్ హలో ఫ్రెండ్స్, సుకుమార్ సినిమాటిక్స్ ఛానల్. రైట్లో ఉన్న రామతీర్థం డ్యామ్ చూడండి. ఈ డ్యామ్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామతీర్థం డ్యామ్ అనమాట. ఇదే డ్యామ్ స్టార్టింగ్ ఓవరాల్ నీళ్ళు అనేది వదులుతారు కాలువలో ఒంగోలుకి. అది అటు సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ముందు 2 కిలోమీటర్ల దూరం ఉంటే అటు సైడ్ ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కందుకూరుకి వాటర్ అనేది ఫిల్టర్ అనేది వెళ్తుంది అనమాట. 55 కిలోమీటర్ల దూరం వెళ్తుంది వాటరు. మొత్తం కింద కాలువ తీసేసి పైప్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడి నుంచే చూడండి, ఇక్కడి నుంచి మొత్తం పైప్ లైన్స్ ఉంటాయి. నా ఛానల్లో ఓన్లీ టెంపుల్ లాగ్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, లేదా అడ్వెంచర్ కానీ, ఈ 3 కేటగిరీకి సంబంధించి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రతిరోజు. సబ్స్క్రైబ్, షేర్. మీరు చూస్తున్న నేచర్ వచ్చేసరికి చేమకుర్తి నుంచి రామతీర్థం 5 కిలోమీటర్లు అనమాట. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే 25 కిలోమీటర్లు రావాలి రామతీర్థం. ఈ రామతీర్థం నుంచి రామతీర్థం రిజర్వాయర్ డ్యామ్ కాడికి మనం వెళ్తున్నాం అనమాట. అక్కడ వచ్చేసరికి వాటర్ అనేది కాలువ ద్వారా ఒంగోలుకి పోతూ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి కందుకూరికి కూడా 55 కిలోమీటర్లు కింద పైప్ లైన్ ద్వారా నీళ్ళు అనేది సరఫరా అవుతాయి అన్నమాట. రామతీర్థం నుంచి కందుకూరు దాకా చాలా మంచి విషయం అనుకోవాలి. కందుకూరు మొత్తానికి వాటర్ తాగటానికి ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నమాట. రామతీర్థం నుంచే. చేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. మౌంటైన్స్ వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి శ్రీ మోక్షలింగేశ్వర స్వామి వారి శివాలయం ఉంటుంది. చాలా బాగా దేవాలయం అనేది బాగా చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత బాబా టెంపుల్ ఉంది, రాములవార స్వామి టెంపుల్ ఉంది. చుట్టుపక్కల ఇంకా మంచి మంచి టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గుళ్ళు, వినాయకుడి గుళ్ళు అలాగా ఉంటాయి అన్నమాట. మీకు తెలిసిందే. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసరికి రామతీర్థం శివాలయం టెంపుల్ వచ్చేసి ఓవరాల్ లుకింగ్ అనమాట. బ్యాక్ సైడ్ కొండ మరియు మధ్యలో శివాలయం టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది వ్యూ వచ్చేసరికి. బైక్ దోలేది నేనే అనమాట. ఈ బ్రిడ్జి మీద చాలా చిన్నగా అవతల పక్కకి వెళ్ళాలి. ఇటు పక్క ఏమో శివాలయం టెంపుల్ ఉంటుంది. అవతల పక్క ఆ దారిలో నుంచి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరం వెళ్తే డ్యామ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, చేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. గాలిగోపురం చూడండి, చాలా బాగుంది. లొకేషన్ పరంగా ఇలా వాన వచ్చింది కాబట్టి ఈరోజు చుట్టుపక్కల మొత్తం ఒక బ్యూటిఫుల్ నేచర్గా, ఒక సినిమాటిక్గా నేనైతే వీడియో తీశాను అనమాట. నా ఛానల్ నేమ్లోనే ఉంది సినిమాటిక్స్ అని. నా ఛానల్ నేమ్ పూర్తిగా వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి టెంపుల్ లాగ్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, మరియు అడ్వెంచర్స్ కానీ మొత్తం ఈ ఛానల్లో కేటగిరీ వైజ్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ నేచర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. వాన పడుతుంటే ఆ వానలో కూడా అసలు వ్యూ అనేది చాలా అదిరిపోయింది అనమాట. వర్షం పడుతున్నప్పుడు నేచర్ని వీడియో తీయటం అనేది చాలా అందంగా ఉంటుంది. నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఈ దారి నుంచి 2 లేదా 3 కిలోమీటర్ దూరం వెళ్తే డ్యామ్ అనేది వాటర్ రిలీజింగ్ అనే డ్యామ్ గేట్ల కాడికి మనం వెళ్ళిపోతాం. ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా కాలువ, ఈ కాలువ డైరెక్ట్ రామతీర్థం రిజర్వాయర్ నుంచి ఒంగోలు అనేది వెళ్తాయి అన్నమాట ఈ నీళ్ళు మొత్తం. అదేవిధంగా రిజర్వాయర్లో డ్యామ్ వచ్చేసరికి 55 కిలోమీటర్ల దూరం ఉన్న కందుకూరికి ఈ నీళ్ళు అనేది పోతూ ఉంటాయి అన్నమాట పైప్ లైన్ ద్వారా. చాలా అద్భుతంగా అనేది ఈ రిజర్వాయర్ మనం చూడాల్సిన దృశ్యాలు అనమాట. చాలా బాగుంటాయి. చేమకుర్తి చుట్టుపక్కల ఎవరున్నా కూడా మరియు ఒంగోలు చుట్టుపక్కల ఎవరున్నా కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా మీకు దృశ్యం చూపిస్తున్నాను. చాలా విషయాలు కూడా నేను చెప్తాను. చూడండి, అదేవిధంగా రామతీర్థంలో కోరి అనేది చాలా నెంబర్ 1 అనమాట. గ్రానైట్ కొన్ని. ఇప్పుడే మనం కాలువ రిలీజింగ్ గేట్ కాడి నుంచి బయలుదేరాం అనమాట. ఫస్ట్ డ్యామ్ ఇదే. ఇక్కడ నుంచి మామూలు గేట్ అనేది రిలీజ్ చేస్తారు ఒంగోలు నీళ్ళు వెళ్ళటానికి. చిన్నగా మనం డ్యామ్ ఎక్కేసి ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మరియు 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు వెళ్తే ఇంకొకటి రిజర్వాయర్ వచ్చింది అనమాట.
చాలా దూరం నుంచి మీకు రిజర్వాయర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిపోతున్నాను అనమాట. పైకి చూడండి, ఓవరాల్ రిజర్వాయర్ చూడండి ఎలా ఉందో. రామతీర్థం రిజర్వాయర్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ డైరెక్ట్గా ఒంగోలు వెళ్తాయి. ఒంగోలు నుంచి మామూలు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి రామతీర్థం నుంచి కందుకూరుకు కూడా వాటర్ పైప్స్ ఉన్నాయి అనమాట. వాటర్ పైప్ నుంచి కందుకూరులో ఉన్న డ్యామ్కి ఇక్కడ నుంచి వాటర్ అనేది సరఫరా అవుతాయి అనమాట. మొత్తం బార్కి 55 కిలోమీటర్లు ఉందన్నమాట రామతీర్థం నుంచి కందుకూరు. అంత దూరం కింద వాటర్ పైప్ లైన్లు వేసి వాటర్ అనేది కందుకూరు డ్యామ్కి నీళ్ళు అనేది వెళ్తాయి అనమాట. ఎక్సలెంట్గా ఉంది. ఈ చివరి నుంచి లొకేషన్ చూస్తుంటే నాకు బాగా నచ్చింది. ఈ పక్కన వచ్చేసరికి వాటర్లో చేపలు అనేది పెంచుతారనమాట. పక్కన ఇంకొక ఊరు కూడా ఉంది. ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఇక్కడ 6 లైన్ కూడా పడుతుంది. ఈ 2 కొండల మధ్య 6 లైన్ డైరెక్ట్గా పామూరు, కనిగిరి, ఇంకా సైడ్ బెంగళూరు వెళ్ళే లైన్కి కలుపుతారనమాట. ఇక్కడ 6 వేని చాలా అందంగా ఉంటుంది. 6 లైన్ పడిన తర్వాత కూడా ప్రజలు ఈ రిజర్వాయర్ చూడడానికి చాలామంది వస్తారనుకుంటున్నాను. చేమకుర్తి వాళ్ళు ఎవరున్నా కూడా కింద కామెంట్ చేయండి తెలుసుకోవడానికి. మొత్తానికి మనం రిజర్వాయర్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి. నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరియు పక్షులు అవన్నీ వచ్చేసరికి ఈవినింగ్ బాగా వస్తాయి. మేము 2-2:30కి ఇలా వర్షం పడింది కాబట్టి మబ్బులు వేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం కెమెరా కూడా బాగా వచ్చిందనమాట. ఇక్కడ జనాలు సండే మటుకు చాలామంది వచ్చి వీలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎక్సలెంట్ లొకేషన్ కాబట్టి. ఈ వాటర్ వచ్చేసరికి క్లియర్ తాగడానికి కూడా భలే ఉంటాయి అనమాట. డైరెక్ట్గా తాగినా కూడా భలే ఎక్సలెంట్గా ఉంటాయి. కొండ నుంచి ఓట కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఈ వాటర్ వచ్చేసరికి ఎంతోమందిని బతికిస్తుంది ఈ రిజర్వాయర్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మామూలుగా నేచర్ లాగ్స్ అని ముందు ఇంకా కొత్తవి చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుకుమార్ సినిమాటిక్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Saddle up and dance.